విచిత్ర కవలలు. తరువాయి భాగం. గడ్డెప్పవాడి ద్వారా కవల సోదరుల జన్మరహస్యం విన్నాడు రాక్షసుడు. ఉప్పొంగిపోయాడు. అతడు తన బలికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయబోగా రాకుమార్తెలు వికలాంగులుగా మారిపోవటం అది చూచి వాడు ఉగ్రుడై గడ్డెవ్వాణ్ణి సంధ్యా నిషీధులను పాతాళ భవనంలో బంధించి వేయటం, కొలం చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసి రూపు చెందిన రాకుమార్తెలతో సహా ఎగిరిపోవటం అంతవరకు మునుపటి వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఉదయానుడు అలా అదృశ్య రూపంలోనే ఉండి ముందుగతి ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. పాతాళ భవనంలోకి పోదామంటే తన భస్మాలు అంజనాలు పనిచేయవని రాకుమార్తెలు చెప్పేసే ఉన్నారు. అయినా అది చూద్దామనే కుతూహలంతో ఉదయానుడు వెళ్లి ఆ ఆకుల గుట్ట తొలగించాడు. అప్పుడు ఒక స్వరంగం ఏర్పడి అందులో మెట్లు కనిపించినాయి. ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా దిగుతూ పోయాడు. 10 మెట్లు దిగేసరికల్లా అదృశ్య రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అయితే ఉదయానుడు జంకిపోయి అంతటితో ఆగలేదు. మరో 10 మెట్లు దిగాడు. అంతే, అడుగు ముందుకు పడలేదు. మెట్లు దిగువన భయంకరమైన 2 సింహాలున్నాయి. అంతకంటే భయంకరమైన సర్పాలు వాటి మెడకు చుట్టుకొని బొసలు కొడుతున్నాయి. ఇవి కంటబడగానే ఉదయానుడు క్షణమైనా అక్కడ నిలవలేదు. ఒక్క ఉరుకులో స్వరంగం బయటికి వచ్చేసి మళ్ళీ అదృశ్య రూపం పొందాడు. అక్కడి నుంచి ఉదయానుడు సరాసరి కొలను వద్దకు వచ్చాడు. కొలం చుట్టూ అగ్నిగుండాలు బగబగమని మండుతున్నాయి. రాక్షసుడు పరివారం జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. వికార రూపులైన రాకుమార్తెలను రాక్షసుడు ఎత్తుకుపోయిన సంగతి ఉదయానుడికి తెలియనే తెలీదు. అయితే యథాలాపంగా లెక్క పెట్టేసరికి కొలంలో 48 హంసలకు బదులు ఇప్పుడు 45 మాత్రమే ఉండటం చూసి సంశయంలో పడ్డాడు. లోపించిన ఆ 3 రాకుమార్తెలే అని, వారికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకున్నాడు. అయితే చేసేదేముంది? ఎవరిని అడిగితే నిజ నిజాలు తెలుస్తాయి? అదృశ్య రూపం మార్చి మామూలుగా కనిపించాడా రాక్షస పరివారం తన్ని కట్టేస్తారు. ఏదో విధంగా కొలంలోకి చేరుకొని హంసరూపం పొందుదామన్నా కొలం చుట్టూ అగ్నిజ్వాలలు బగబగ మండుతున్నాయి. ఇంత మాత్రానికే ఉదయానుడు నిరాశ చెందుతాడా? ఈ సంగతి అలా ఉంచును. రాక్షసుడు ఎత్తుకుపోయిన ఆ రాకుమార్తెల గతి ఏమైంది అని ఇప్పుడు ప్రశ్న. వాడు ఒక మహారణ్యంలో వాళ్ళను వదిలేశాడు. ఊరికే అమాట్టున వదిలేసినా బాగానే ఉండును. తన మాయాభవనం రహస్యాలు ఎక్కడ బయట పెడతారో అనే దురుద్దేశంతో వాళ్ళని మోగవాళ్ళుగా చేసివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అసలే అంగవైకల్యం ఏర్పడి ఉన్న రాకుమార్తెలకు ఇలా మోగతనం కూడా ప్రవర్తించటం చేత వాళ్ళు తల్లడిల్లిపోయారు. ఎలాగో కష్టపడి ఆ అరణ్యం మధ్య నుండి బయటపడదామా అంటే కాళ్ళు పోయిన సుభాషిని, కళ్ళు పోయిన సుకేశినీలతో సాగిపోవటం ఒక్క సుహాసిని వల్ల అవుతుందా? అదృష్టవశాత్తు ఒకనాడు ఆ అడవికి ఒక మహారాజు వేటకు వచ్చాడు. రాకుమార్తెల్ని చూచాడు. అపురూప సుందరులైన ఆ పిల్లలకు ఇలా అంగవైకల్యం ఏర్పడి ఉండటం గమనించి అతడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు? ఎందుకని ఈ మహారణ్యం మధ్యన సంచరిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. కానీ రాకుమార్తెలు బదులు చెప్పలేక సైజ్ఞల వలన తెలియచేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ అవస్థ చూచి రాజు పాపం మోగి కూడానా అంటూ జాలిపడ్డాడు. చూడగా వీరు 3 పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళలాగా కనపడుతున్నారు. ఏదో గట్టి కారణం వల్లనే మీరీ స్థితిలో ఉండాలి. మీకు వచ్చిన భయం ఏమీ లేదు. నాతో వచ్చేయండి. మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉండేవారో అంత స్వేచ్ఛగాను మీరు నా కోటలో ఉండవచ్చు. నేను మాలవ దేశపు మహారాజును. నా పేరు ప్రతాప సింగు. ఈ పేరు మీరు వినే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగేటట్టు ధైర్యం చెప్పాడు. ఇది వినేసరికి కష్టాలు పడుతూ ఉండిన రాకుమార్తెల ముఖాలు వికసించినాయి. ఒక్కసారిగా సిగ్గుతో వారు తలలు వంచుకున్నారు. వాళ్ళ మౌనమే అంగీకారంగా తీసుకుని ప్రతాపుడు వాళ్ళను గుర్రం మీద ఎక్కించి తను మాత్రం పాదాచారిగా బయలుదేరాడు. మరికొద్దిసేపటికి సుహాసిని, సుభాషిని, సుకేష్నీలతో సహా మహారాజు తన భవనం చేరుకున్నాడు. వెంటనే ఆస్థాన విద్వాంసుని రప్పించి రాకుమార్తెల వృత్తాంతమంతా తెలుసుకునే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించమన్నాడు. ఆస్థాన విద్వాంసుడు బుద్ధిబలం అంతా వినియోగించి ఆలోచించాడు. రాకుమార్తెలను 3 కూర్చోబెట్టాడు. కొంత ఇసుక తెప్పించి వాళ్ళ ముందు పోయించి చదువు చేయించాడు. సుహాసిని వైపు చూచాడు. సుహాసిని కన్నీరు రాలుస్తూ చదువు నేర్చిన వాళ్ళం కాము అని అర్థం ఇచ్చేటట్లు సైన్య చేసింది. తనేదో గొప్ప ఆలోచన చేశాననుకున్న ఆస్థాన విద్వాంసుడు సుహాసినిల సైన్య చేయగానే ముఖం వెలవేశాడు. మహారాజా, నా బుద్ధికి తోచిన ఒక్క ఉపాయము ప్రయత్నించాను, కానీ మాట దక్కలేదు. ఇంతకు మించి వేరే మార్గం కనిపించడం లేదు కూడా అని విన్నవించుకున్నాడు ఆస్థాన విద్వాంసుడు తన అసమర్థతకు సిగ్గుపడుతూ. సరే అని ఆయనను పంపివేశాడు మహారాజు. ఆ వెంటనే దాసుల్ని పిలిచి ఈ 3 ఏ లోపము రాకుండా అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి.
అంతఃపురంలోనే ఉంచి కంటికి రెప్పలా చూడండి అని ఆజ్ఞాపించాడు. సుహాసిని, సుభాషిని, సుకేష్నీలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మహల్లో ఉంటూ ఉన్నారు. ఉదయానుడు క్రిందటి మారు శ్రావస్తికి వెళ్ళేటప్పుడు ఒక రాజ్యం మధ్య నుంచి పోవటం, అక్కడ ఒక అంధుడికి చూపు రప్పించడం, అది చూచి ఆ దేశపు మహారాజు అతన్ని తన వద్ద ఉండిపోమనటం జరిగింది కదా, మీకు గుర్తుందా? ఇప్పుడు మన రాకుమార్తెలను అడవిలో కలుసుకొని వారిని తన కోటకు తెచ్చి ఉంచిన ఆ రాజు ఈ ప్రతాపుడే. మాట ఇచ్చిన ప్రకారం ఉదయానుడు తన వద్దకు తిరిగి వస్తాడని, అప్పుడు తన చేత ఈ ముగ్గురికి అంగవైకల్యం పోగొట్టించవచ్చునని రాకుమార్తెలను చూచిన క్షణమందే రాజు మనసులో అనుకున్నాడు. మరో వారానికల్లా ఉదయానుడే ఈ మహారాజు వద్దకు రావటం తటస్థించింది. తలమని తలంపుగా అతడు తనంతట తానే వచ్చేసరికి మహారాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. మాట ప్రకారం ఉదయానుడు తన ఆస్థానంలో ఉండిపోయేటందుకే వచ్చాడనుకున్నాడు ఆయన. మిత్రమా, నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నావు. ఇప్పటికైనా వచ్చావు, సంతోషమైంది. వెళ్ళిన పని పూర్తయినట్టేనా అంటూ ఎదురు వెళ్లి ఆప్యాయంగా సత్కరించాడు. అందుకు ఉదయానుడు, నేను తలపెట్టిన కార్యం ఇంకా పూర్తి కాలేదు, అందుకే తమ సహాయం కావాల్సి వచ్చాను అన్నాడు. ఏమిటి? నా సహాయమా? ఏమిటది? సంశయించక చెప్పబోయి, నా వల్ల ఏం కావాల్సినా నీవు చెప్పి చేయించుకోవచ్చు అన్నాడు మహారాజు. అప్పుడు ఉదయానుడు తమ జీవిత రహస్యం బయటపెట్టి తను కవలలను వెతుక్కుంటూ బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా వివరించాడు. తన వద్ద ఉన్న అంజనాలు, భస్మాలు, వాటి మహిమ కూడా దాపరికం లేకుండా వెల్లడించి వేశాడు. శ్రద్ధగా విన్నాడు మహారాజు. అయితే ఇప్పుడు నేను చేయవలసింది ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు ఉదయానుడు, తమ ఆస్థాన చిత్రకారుణ్ణి ఒక పర్యాయం నాతో పంపాలి, వారంలోగా తిరిగి వచ్చేస్తాం అన్నాడు. సరేనన్నాడు రాజు. మర్నాడే చిత్రకారుని వెంటబెట్టుకొని ఉదయానుడు రాక్షసుడి భవనానికి చేరుకున్నాడు. తనపైన, చిత్రకారుని పైన భస్మం చెల్లాడు. ఇద్దరూ అదృశ్య రూపం పొందారు. రోజల్లా వాళ్ళు కొలన ఒడ్డున ఉండిపోయి మర్నాడు తిరిగి మలవ రాజ్యానికి బయలుదేరారు. బయలుదేరిన ఒక వారానికల్లా వారు రాజమహల్ చేరుకున్నారు. చిత్రకారుడు తన తయారు చేసిన చిత్రాలన్నిటినీ వరుసగా పేర్చాడు. ఒక్కొక్క బొమ్మను పరిశీలిస్తూ ఆ వెంటనే ఉదయానుడి వైపు చూస్తూ వస్తున్నాడు. మధ్యలో ఒక బొమ్మ వద్దకు వచ్చేసరికి చిత్రకారుడు ఉదయానుడి వైపు చూచి ఆ బొమ్మ ఉదయానుడి పక్కనే పెట్టి మళ్ళీ చూచి, బేష్, ఇది మీకు సరిపోయింది, ఈ వేషం వేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పోల్చుకోలేరు అన్నాడు. అవును అన్నాడు ఉదయానుడు సంతోషంతో నిండిన హృదయంతో. ఆ వెంటనే ఉదయానుడికి రాక్షసుడి అనుచరుల్లో ఒకనిలాగా వేషం వేశాడు చిత్రకారుడు. 1-2 సార్లు ఉదయానుడు అద్దంలో చూచుకున్నాడు. భలే, మహాబాగా కుదిరింది అనుకుని మర్నాడే రాజు వద్ద సెలవు తీసుకుని తిరుగు కొలంలోకి బయలుదేరాడు. కొలం చేరుకుంటూనే తన వద్దనున్న భస్మం కోసమని ఎప్పట్లాగా అలవాటు ప్రకారం తడిమి చూచుకున్నాడు. కాని అయ్యో, భస్మం లేదే. అయితే గత్యెత్తరం ఏమిటా అని నిశ్చయించుకొని మరుక్షణమే ధైర్యం తెచ్చుకున్నాడు. చీకటి పడే వరకు ఎవ్వరి కంటా పడకుండా ఒక పొదమాటున నక్కి దాక్కునే ఉన్నాడు. చీకటి పడింది. రాక్షసుడి పరివారంలో మరికొందరు కొలం దగ్గరికి వచ్చి అంతకు ముందు అక్కడ కాపలా కాస్తున్న జట్టును విడుదల చేశారు. విడుదలైన వాళ్ళు పాతాళ గృహం చేరుకొని ఒక్కొక్కరే లోపలికి ప్రవేశించారు. చిట్ట చివరివాడు గృహం లోపల ప్రవేశించబోయే సమయంలో ఉదయానుడు కూడా యుక్తిగా అతని వెంట లోపలికి దూరాడు. తను మాయావేషం ఎక్కడ పట్టుబడిపోతుందో అని ఉదయానుడు లోపల జంకుతూనే ఉన్నాడు. అయితే దైవవశాత్తు ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. ఏమంటే వేషం చూడగా అతడు తమలో వాడేననుకున్నారు తక్కిన వాళ్ళు. ఈసారి ఉదయానుడు మెట్లను దిగి ఆ సింహాల పక్కగానే పోయాడు. జట్టులో కలిసిపోయి ఉండటం వల్ల ప్రత్యేకించి అవి తనను పసికట్టలేవని ఉదయానుడికి ధైర్యం. అయితే అవి కొత్త మనిషిని ఇట్టే పసికట్టినాయి. పసికట్టడం ఏమిటి, ఒక్కసారిగా ఉరికి పైబడి చంపబోయాయి. కెవ్వున కేక వేసి ఉదయానుడు పడిపోయాడు. ఇది చూచి తక్కిన వాళ్ళంతా పరిగెత్తుకు వచ్చి ఒక్క వేడితో సింహాలు రెండింటిని నరికివేశారు. తరువాత ఉదయానుని వెంట తీసుకువెళ్లి చుట్టూ గుమ్మి కూడారు. మనల్నే మాటువైపోయిన ఈ సింహాలు ఎంత పొగరు, మంచి, బాగా శాస్తి చేశావులే అని సింహాలను చంపిన వాడిని మెచ్చుకున్నారు. తరువాత వాళ్ళు ఉదయానుడికి పరిచర్య చేశారు. గాయాలకు కట్టుకట్టారు. కాస్తంత తేరుకున్నాక, తమ్ముడు, నీ గాయాలు పూర్తిగా మానిపోయే వరకు 2 రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు, అంతవరకు కాపలా పని మేం చూచుకుంటాంలే అన్నారు. అయితే మరొక ఉపకారం చేసిపోండి, నేను కాళ్ళు కదలలేకుండా ఉన్నాను కనుక నా తిండి ఏర్పాటు కూడా చేసిపోండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఉదయానుడు. దానికేం అంటూ వాళ్ళు ఉదయానుడికి మాంసము, కళ్ళు తెచ్చి ఇచ్చారు. తరువాత తిండికి పడకకు సదుపాయం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారింది. రాక్షసుడు పరిచారకులు కొలనుకు బయలుదేరి వెళ్ళి అక్కడ కాపలా వాళ్ళను విడుదల చేశారు. మరికొద్దిసేపటికల్లా వాళ్ళు ఉదయానుడి దగ్గరికి వచ్చి, అదృష్టవంతుడివిరా తమ్ముడు అని ఆనందించారు.
రాత్రులు కాపలా కాసి ఉండటానా వాళ్ళు మరికొంచెం సేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోసాగారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ రాక్షసు వచ్చేశాడు. వస్తూనే మెట్ల కింద సింహాలు రెండు చచ్చిపడి ఉండటం చూశాడు. ఎవరిదిరా ఈ పని అని బొబ్బలు పెట్టుకుంటూ ఉదయానుడు పడుకొని ఉన్న చోటుకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.